శ్రీమాత్రే నమః. భగవద్బంధనుడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శ్రసాష్టాంగ నమస్కారాలు. చెప్పబోయే విషయం ఏమిటంటే కనుక, చాలామందికి కొన్ని తెలియక జరిపిస్తూ ఉంటారు. తెలిసి తెలియక చాలామంది ప్రాతకాలం నిద్ర లేవగానే నోట్లో నీళ్లు పోసుకుని పక్కన వదిలేసి వంటగదిలోకి వచ్చి వంట జరిపిస్తూ ఉంటారు. అది చాలా చాలా దోషం. ఎప్పుడైనా సరే బెడ్ మీద లేచిన తర్వాత ఇల్లు వాకిలన్నీ నీట్గా చేసుకున్న తర్వాత స్నానం చెయ్యకూడదని పక్షంలో అయితే కనుక కాళ్ళు చేతులు ఒక నీట్గా కడుక్కొని వచ్చిన తర్వాత గ్యాస్ వెలిగించాలి. అది కూడా అనుకూలంగా ఉండదు. స్నానం ఖచ్చితంగా చేస్తేనే చాలా శ్రేయస్కరము. ఒకవేళ కుదరకుండా పక్షంలో అస్సలు వీలు కాదు, ఆరోగ్యం సమస్యలు ఉన్నాయంటే ఇలా జరిపించండి. అంతేకాకుండా మీరు వండిన ద్రవ్యము కొద్దిగా అన్నం కానీ ఏది కానీ అగ్నికి ఆహుతి ఇవ్వండి. కొద్దిగా నెయ్యి వేసి అగ్నిలో వేయండి. అలా వేస్తే కనుక మీరు తిన్న అన్నానికి మీ గృహం నందు ప్రతినిత్యం కూడా అగ్నిలో వేయడం ద్వారా మీ గృహం నందు సుఖాన్ని సౌఖ్యాన్ని కలుగుతూ ఉంటాయి. అంతేకాకుండా చాలామంది దేవుని దగ్గర కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు. ఆ కొబ్బరికాయ నీట్గా కడిగి నిండుగా పసుపు బొట్లు పెడుతూ ఉంటారు. అలా ఎప్పుడూ పెట్టకూడదు. కొబ్బరికాయని శుభ్రపరిచే అవసరం లేదు. పువ్వుతోనే నీళ్ళు ప్రోక్షణ చేసి సరిపోతుంది. తీసుకొని కొబ్బరికాయ కొట్టిన తర్వాత పీచు నీట్గా తీసి ఆ తెల్లని చిప్పలు మాత్రమే స్వామివారికి సమర్పించాలి. కొబ్బరి చిప్పలు. దానికి కుంకుమ, పసుపు 5, 9 బొట్లు పెడుతూ ఉంటారు. ఇంకొంతమంది కనుక అందులో కొద్దిగా చక్కెర కానీ బెల్లం కానీ వేస్తూ ఉంటారు. అలా వేసే అవసరమే లేదు. నీ మనసు నిష్కలంగా ఉంది అని చెప్పేసి స్వామివారు తెలుపుతూ ఉన్నావు. అంతేకాకుండా దేవాలకు వెళ్తూ ఉంటారు చాలామంది. వెళ్ళి ప్రదక్షిణ చేసి వెనక భాగాన్ని స్పర్శించి మొక్కుతూ ఉంటారు. ఎప్పుడు కూడా అలా చేయకండి. దేవాలయంలో దేవుణ్ణి మొక్కి వెనక భాగంలో రాక్షసుడు ఉంటూ ఉంటాడు. కాబట్టి దేవాలయం వెళ్ళినప్పుడు దేవుణ్ణి మాత్రమే మొక్కాలి. వెనక భాగాన్ని ఎప్పుడు స్పర్శించకూడదు, మొక్కకూడదు, తాకకూడదు. అంతేకాకుండా చాలామంది ప్రదక్షిణ చేస్తున్నామని చెప్పేసి పరిగెత్తుతూ ఉంటారు. ఎప్పుడు కూడా పరిగెత్తి ప్రదక్షిణ చేయకూడదు. నిదానంగా ప్రదక్షిణ చేస్తూ ఉండాలి. అంతేకాని ఏదో తప్పిపోతుందని చెప్పేసి పరుగు 108, 54 అని చెప్పేసి ప్రదక్షిణ ఇస్తుంటారు. 3 ప్రదక్షిణలు చేసినా సరే నిదానంగా మనస్ఫూర్తిగా స్వామివారిని ఏ ఆలయంలో అయితే ప్రదక్షిణ చేస్తున్నావో ఆ దేవుణ్ణి మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ప్రదక్షిణ చెయ్యాలి. అప్పుడు అనుకూలమైన ఫలితాన్ని అందజేస్తూ ఉంటారు. అంతేకాకుండా స్త్రీలు చాలామంది తలకి స్నానం చేసుకొని ఆ నీళ్లు కారుతుండగానే అలా అల్లుకోరు, ఏం చేయరు. అలాగే దేవాలయంకి వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళకండి. అంతేకాకుండా దేవాలయంలో స్త్రీలు వెళ్ళినప్పుడు తల ఖచ్చితంగా అల్లాలి. వీరబోసిన వెంట్రుకలతో ఎప్పుడూ దేవాలయం ప్రాంగణంలో కడుగు పెట్టకూడదు. చాలామంది తిన్న తర్వాత చేయి కడుక్కొని ఇలా ఎదిరిస్తూ ఉంటారు. అలా ఎదిరించకూడదు. ఆ నీళ్లు అనేది ఎవ్వరిపైన పడకూడదు. చాలామంది సాయంకాలం పూట నిద్రిస్తూ ఉంటారు. ఆ గృహం కూడా ఎప్పుడూ ఎదుగుదల ఉండదు. చాలామంది సాయంకాలం చిమ్మరు. ఖచ్చితంగా ప్రాతకాలమున ఇంటి యజమాని దీపం పెడితే కనుక గృహమంతా కూడా చాలా చాలా శ్రేయస్కరము. యజమానికి ఎప్పుడైతే ఇంటి యజమాని మగవాళ్ళు ఉంటారో వారు దీపారాధన చేయడం ద్వారా గృహమంతా కూడా ధన కనకాలతో నిండి ఉంటూ ఉంటుంది. అబ్బాయిలు దీపం పెడే కనుక చాలా శ్రేయస్కరము. అంతేకాకుండా చాలామంది తలస్నానం చేసినాక ఎదిరిస్తూ ఉంటారు. ఇలాగా ఆడవాళ్ళగా మగవాళ్ళు కానీ అలా ఎప్పుడు ఎదిరించిన పక్కన వారి పడుతూ ఉంటుందో దరిద్రం. గృహంలో
పూజ కార్యక్రమాలు జరిగేటప్పుడు కొంతమంది ఎంటికలు అక్కడక్కడ పడుతూ ఉంటాయి. అలా కూడా చేయకూడదు. నీట్‌గా ఒక ప్రదేశంలోకి వెళ్ళేసి నీట్‌గా తల తుడుచుకొని, ఆ ఎంటికలన్నీ కూడా సరి చేసుకొని లోపలికి రండి. శ్రీమాత్రే నమః. నా ఛానల్ కనుక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా ధర్మ సందేహాలు ఉన్నా కూడా నాకు అడగండి. నేను రిప్లై ఇస్తాను. శ్రీమాత్రే నమః.